హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A090322000154 అండి. సో ఇప్పుడు ఒకటి మీకు అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దిగువ మధ్యతరగతి కుటుంబానికి తక్కువ బడ్జెట్లో పిల్లలకి ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు కట్నాలకి, ఆడపిల్లలకి కట్నాలకి ఇచ్చే టైపు తక్కువ బడ్జెట్, లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ సైట్లు చూపిస్తానండి. సో ఈ సైట్ ఏంటంటే మనకి ఏవీజీ వెంచర్స్ వాళ్ళది. సో మనకి ఇది వేపాడ మండలానికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. సో మీకు లేఅవుట్ అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే వైజాగ్కి 56 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందండి. మొత్తం అంతా మనకి 30 ఫీటు బ్లాక్ టాప్ రోడ్లు ఇచ్చారు, డ్రైనేజ్ ఇచ్చారు. సో ఎలక్ట్రిసిటీ కూడా వేస్తారు. అంటే మీరు ఇంకొక ఎప్పుడైతే ఎల్ఆర్ఎస్ వెబ్ ఓపెన్ అవుతుందో పోర్టల్, అప్పుడు అప్లై చేసుకుంటే ఇది కూడా మీకు ఈక్వల్ టు ఉడా అవుతుంది. గవర్నమెంట్ వాల్యూ మనకి ఇంచుమించు 13,000 ఉంది. దీనికి గ్రామీణ వికాస్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. అంటే ఒక ఇంచుమించు మినిమం 100 గజాలు ఒక 5 లక్షలకు దొరుకుతుందండి. అంటే మీ దగ్గర 10 లక్షలు ఉంటే ఒక 200 గజాలు మనకి ల్యాండ్ కన్వర్షన్ అయిన సైడ్ దొరుకుతుంది. సో అది మీకు మొత్తం అంతా చూపించి దీనికి ఎలా రావాలి, ఎక్కువ రోడ్లు ఉన్నాయండి. ఇంచుమించు ఒక 4 మెయిన్ రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ మీకు చూపిస్తానండి. చాలా బ్యూటిఫుల్ లేఅవుట్. సో ఇది మెయిన్ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో ఇది మనకి మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్ అండి. సో ఇది ఈ రోడ్ ఇలాగ మనకి రైవాడ రిజర్వాయర్కి వెళ్తుందండి. సో మనకి దేవరపల్లి అవన్నీ ఉంటాయి కదండి. సో ఆ రోడ్డు. సో మనకి ఇది ఏంటంటే 30 ఫీటు బ్లాక్ టాప్ రోడ్ అండి. సో ఇంకా తారు వేయలేదు, వేస్తారు. సో మొత్తం ఇది 15 ఎకరాలు అండి. ప్రస్తుతానికి 6 ఎకరాలు లేఅవుట్ కింద ఫామ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఇంకా ఫామ్ చేస్తారండి. సో మొత్తం అంతా వడా లేఅవుట్ ఏ విధంగా అయితే మనకి రెడీ చేశారు, అన్ని విధాలుగా రెడీ చేశారు. మినిమం మనకి 100 గజాలండి. 20 విడ్త్, 45 లెంత్ అండి. సో 30 ఫీట్ రోడ్లు ఇచ్చారు. మనకి ఇది చుట్టూ కొండలండి. మన అన్ని నార్త్ ఈస్టర్న్ మనకి తూర్పు కొండలు అంటారు కదండి, ఈస్టర్న్ ఘాట్స్, నార్త్ కాదు. సో మొత్తం అంతా లేఅవుట్ అంతా బాగానే ఫామ్ చేశారు. వర్కులు జరుగుతున్నాయండి. ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటారు. సో మనకి ఆ పక్కన క్వారీ. సో దానికి దగ్గరలోనే మనకి ఇక్కడ చాలామంది మన తెలుగు ఫిల్మ్కి సంబంధించిన సెలబ్రిటీస్ వేలల్లో ఎకరాలు కొన్నారండి. సో ఆ దగ్గరలో ల్యాండ్స్ కొన్నారండి ఎక్కువ. అక్కడ ఈ దగ్గరలోనే మనకి 1700 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ వస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తున్నారు. సో అది ఎప్పుడైనా రావచ్చు. సో చుట్టూ కొండలండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాతావరణం. సో ఇది 15 ఎకరాల లేఅవుట్, 6 ఎకరాలు ఫామ్ చేశారు. సో ఇది ఎక్కడంటే వస్తుంది మనకి, ఇది వచ్చేటప్పటికి మనకి సో మనకి ఇది విలేజ్ వచ్చేటప్పటికండి పెద్ద దొంగడ విలేజ్ అండి. సో వేపాడ మండలం, విజయనగరం జిల్లా. సో దీనికి మెయిన్గా 4 రోడ్లు ఉంటాయండి. సో మనకి ఏ విధాలుగా రావాలంటే, సో మెయిన్ రోడ్డు మనకి వైజాగ్ నుంచి కొత్త వలస ఒక 25 km ఉంటుందండి. సో మనకు అయ్యా పెందుర్తి. సో కొత్త వలస నుంచి మన కొత్త వలస ఫ్లైఓవర్ ఉంటుందండి. సో కొత్త వలస ఫ్లైఓవర్ నుంచి మనకి అది ముసిరాం రోడ్డు అంటారు కదా. సో కొత్త వలస ముసిరాం రోడ్లకు వచ్చేటప్పటికి సో ఫస్ట్ మనకి వియ్యంపేట విలేజ్ వస్తుందండి. వియ్యంపేట తర్వాత దేవాడ విలేజ్ వస్తుంది. దేవాడ విలేజ్ తర్వాత ముసిరాం అండి. సో అంటే మనకి 12D దేవరాపల్లి బస్సు ఉంటుంది కదా, ఆ రూటు. సో అలాగే మనకి వచ్చేటప్పటికి 4 రోడ్ల జంక్షన్ ఉంటుందండి. సో మనకి ఎస్ ఆనందపురం చెప్పి విలేజ్ ఒక పక్క వెళ్తే దేవరాపల్లి, ఒక పక్క వెళ్తే కోటపాడు, ఒక పక్క వెళ్తే వేపాడండి. సో ఈ 4 రోడ్ల జంక్షన్లో ఎస్ ఆనందపురం దగ్గర మనం వచ్చాక మనకి వేపాడ రైట్ సైడ్ వేపాడ రోడ్డు ఉంటుందండి. అలాగే అక్కడే మనకి రాయపూర్ హైవే కూడా ఉంటుంది. సో రాయపూర్ హైవే మనకి పోర్ట్ నుంచి మనకి ఛత్తీస్గఢ్ రాయపూర్కి వెళ్తుంది. సో ఆ రూట్లో రావచ్చండి. అంటే మొత్తం మనకి కొత్త వలస నుంచి ఎస్ ఆనందపురం, అంటే ఎస్ మీన్స్ సంగం ఆనందపురం. సంగం అంటే మొత్తం 4 రోడ్ల కలయిక. సో దాన్ని ఎస్ ఆనందపురం అంటారు. మామూలుగా ఆనందపురం అంటే మనకి ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదండి తగరపల్స్ దగ్గర, ఆ ఆనందపురం వేరు, ఇది ఆనందపురం వేరు. సో ఎస్ ఆనందపురం అండి. సో 4 రోడ్ల కలయిక కాబట్టి సంగం ఆనందపురం అంటారు. సో అక్కడి నుంచి అది ఏంటంటే మనకి కొత్త వలస నుంచి మనకి 11 km ఉంటుంది డిస్టెన్స్. అక్కడి నుంచి ఎస్ ఆనందపురం అనేది మనకి ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడి నుంచి వేపాడ అనేది ఇంకొక 7 కిలోమీటర్లు.
వేపాడు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇది ఒక 4 కిలోమీటర్లు. అంటే మొత్తం 28 km అండి ఇది. అంటే కొత్త వలస నుంచి 28 km, వైజాగ్ నుంచి కొత్త వలస ఒక 25, ఇంచుమించు ఒక 53 కిలోమీటర్లు ఉంటుందండి ఈ రూటు. సో ఇది ఒక రోడ్లో రావచ్చండి. ఇంకో రోడ్డు ఏంటంటే మనకి అన్నిటి దగ్గర నుంచి మనం వేపగుంట వెళ్తాం కదండి. సో వేపగుంట నుంచి పినగాడి నుంచి కేకోటపాడు నుంచి మళ్ళీ ఆనందపురం అండి. సో ఆనందపురం దగ్గర వేపాడ దగ్గర నుంచి మన పెదగంగపూడి సైట్. సో ఇది కూడా అంతే. అంటే అన్నీ 50 నుంచి 55 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి సైట్ ఉంటుందండి. అదొక రెండో రోడ్డు అండి. సో మూడో రోడ్డు ఏంటంటే సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డే. సో మనకి కొత్త వలస వరకు ఉంది కదండి. కొత్త వలస నుంచి అరకు రూట్ ఉంటుంది కదా, మనకి 516B అని చెప్పి 4 లైన్ల జాతీయ రహదారి. సో ఆ రహదారి ఏంటంటే మనకి కొత్త వలస నుంచి ఎస్కోట్ వెళ్తుంటే మధ్యలో సోమపురం జంక్షన్ ఉంటుందండి. సో సోమపురం జంక్షన్ నుంచి మన లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఈ వేపాడు విలేజ్ వస్తుందండి. సో వేపాడు నుంచి మనకి ఇదొక రోడ్డు, 3 రోడ్లు అండి. జస్ట్ 4వ రోడ్డు ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ప్రపోజల్ వచ్చింది కదండి, సెమీ రింగ్ రోడ్ అని. సో రాంబిల్ నుంచి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో అదేంటంటే మనకి రాంబిల్ నుంచి అనకాపల్లి నుంచి చోడవరం నుంచి కేకోటపాడు నుంచి కొత్త వలస నుంచి అలమండ నుంచి పద్మనాభం, భోగపురం ఆ రోడ్డు ఉంది కదండి, సెమీ రింగ్ రోడ్డు. సో ఆ రోడ్ నుంచి వస్తే అంటే ఫ్యూచర్లో రోడ్డు కనెక్షన్ అయినప్పుడు సో కేకోటపాడు కనెక్షన్ ఇచ్చారండి. అంటే సెమీ రింగ్ రోడ్డు కేకోటపాడు మనకి ట్రంపెట్ ఉంటుంది ఇంటర్చేంజ్. అక్కడ ఏంటంటే మళ్ళీ కొత్త వలస కూడా ఉంటుంది. అంటే మనం కేకోటపాడు నుంచి ఇక్కడికి ఆనందపురం దగ్గరే జస్ట్ ఒక 8 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మనం సైట్లోకి వచ్చండి. సో ఈ సైట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయిందండి. సో ల్యాండ్ కన్వర్షన్ అవ్వడం బట్టి ఇది చూడండి, ఆల్రెడీ మనకి 30 feet రోడ్లు. సో ఇక్కడ మెయిన్ రోడ్లో మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. సో డ్రైనేజ్ కూడా ఆల్రెడీ వేస్తారు. అంటే ఉడాన్ నామ్స్ ప్రకారం ఏ విధంగా సైట్ని డెవలప్ చేస్తారో ఆ విధంగా ఇది. అంటే ల్యాండ్ కన్వర్షన్ అంటే ఇది పంచాయతీ సైట్ కాదండి. అంటే పంచాయతీ అంటే ఓన్లీ ఫామ్ ల్యాండ్స్ అంటారు. మనకి ఎర్రచందనం మొక్కలు, తెల్లచందనం మొక్కలు, సపోటా చెట్లు, జామ చెట్లు, అవకాడో, మ్యాంగో అలాంటివి అనేది ఫామ్ ల్యాండ్స్ కింద వస్తాయి. కానీ ఇదేంటంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద మారుస్తారు కదండి, నాలా చట్టం. సో అది చేసి అంటే ల్యాండ్ కన్వర్షన్ అయింది. ఇది వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలకు వాడుకోవచ్చని ల్యాండ్ కన్వర్షన్ చేశారండి. సో దానికే మనకి పంచాయతీకి లోన్ రాదు. కానీ ఈ సైట్కి మనకి ఇంచుమించు గజంకి 1000 రూపాయల వరకు లోన్ వస్తుందండి. మనకి ఇక్కడ లోకల్ గ్రామీణ వికాస్ బ్యాంకులో లోన్ వస్తుందండి. సో ఇది ల్యాండ్ కన్వర్షన్ అయింది కాబట్టి మీరు ఎప్పుడైనా మనకి లాస్ట్ టైము మొన్న జూలై వరకు 2020 LRS పథకం నడిచిందండి. అంటే 2025 వరకు ఉన్న భూముల్ని మీరు ఉడాలో అప్లై చేసుకుంటే ఏ పంచాయతీకి ఆ పంచాయతీలో సచివాలయంలో మీకు అంటే ల్యాండ్ LRS అనేది LRS కట్టుకుంటే మీకు రెగ్యులైజేషన్ చేస్తారు. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఏంటంటే సో మీకు ఈక్వల్ టు ఉడాకి అయితే ఏ విధంగా మీకు పెద్ద బ్యాంకులు లోన్ ఇస్తాయో ఆ విధంగా ఉడా ప్లాట్ కింద తయారవుతుందండి. సో ఇది ల్యాండ్ కన్వర్షన్ అయిన బిట్లు మన LRS కొంత పర్సంటేజ్ ఉంటుంది. అది పర్సంటేజ్ మనం అప్లై చేసుకుంటే సో మీకు ఈక్వల్ టు ఉడా అవుతుంది. అంటే దీన్ని ఎవరు ఇంకా కబ్జా చేసుకుంటారు అలాంటి అనేది ఏమి ఉండదండి. సో ఆల్రెడీ 30 feet మినిమం ఉండాలండి. సో ఇప్పుడు కూడా మన LRS అప్లై చేయాలంటే మినిమం 30 feet రోడ్లు ఉండాలి. సో ఈ వెంచర్ ఓనర్ ఏంటంటే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అండి, 30 years నుంచి. సో అన్ని విధాలుగా ఆలోచించి ఇది మనకి జనాలకి కొంచెం దిగువ మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి తక్కువ బడ్జెట్లో సైట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో, అది కూడా పంచాయతీ కాకుండా సో ల్యాండ్ కన్వర్షన్ అంటే వాళ్ళు LRS పెయిడ్ చేసుకుంటే అది ఉడా కింద అవుతుంది. లేదనుకుంటే మేము కూడా LRS పోర్టల్ పడేటప్పుడు మీకు సహాయం చేస్తాం. అంటే ఏ విధంగా అప్లై చేయాలి అనేది మాకు ఉడాలో కొంచెం ఎక్కువ పనులు చేస్తాం కాబట్టి సో అది మేమైనా LRS పే చేసి మీకు దీన్ని LRS అంటే ఉడా ప్లాట్ కింద కన్వర్ట్ చేసిస్తామండి. సో ఇదేంటంటే మనకి మినిమం 100 గజాల ప్లాట్లు అండి, 20x45 మెజర్మెంటు. సో మీరు మినిమం ఒక 5 లక్షలు మీ చేతిలో ఉంటే మీరు ఈ ప్లాట్ కొనుక్కోవచ్చండి. ఇందులో మీరు ఒక 1 monthలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 15,000 అవుతాయి. అది కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అలా కాకుండా ఇంకో ఆఫర్ ఏంటంటే
సో 1 డేలో మీరు ఫుల్ పేమెంట్ కట్టిస్తే మీకు 1 గ్రామ్ గోల్డ్ కూడా ఇస్తారండి. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో ఇది అన్ని విధాలుగా దిగువ మధ్య తరగతి కుటుంబంకి బాగా యూజ్ అవుతుందండి. ఈ రోడ్డు ఏంటంటే అది అలాగే రైవాడ్ రిజర్వాయర్కి వెళ్తుందండి. జస్ట్ ఒక 5 kmలోనే రైవాడ్ రిజర్వాయరు. సో ఇది చుట్టుపక్కల ఈ వేపాడ మండలం అనేది ఎక్కువ మనకి టూరిజం పరంగా బాగా అభివృద్ధి చెందిందండి. అంటే మనకి కొత్త వలస నుంచి అరకు వెళ్ళేటప్పుడు ఒక పక్క మనకి ఎంట్రన్స్ ఎల్కోట ఉంటుందండి. ఎల్కోట మండలం కూడా ఫుల్గా టూరిజము. అలాగే కొత్త వలసకు కూడా కొంచెం హిల్ వ్యూ ఉంటుంది, అది కూడా టూరిజంగా డెవలప్మెంట్ ఉన్నది. అలాగే మనకి వేపాడ మండలం, ఎస్కోట మండలం, ఈ 4 మండలాలు టూరిజం పరంగా అంటే ఈ ఎక్కువ రిసార్ట్ కల్చర్ అనేది ఈ 4 మండలాల్లో ఉన్నాయండి. మీరు ఏ రిసార్ట్స్ చూసుకున్నా ఎక్కువ ఇప్పుడు మనకి ఈ ఎల్కోట మండలంలో మనకి ఎక్కువ రిసార్ట్స్లు ఉన్నాయి. అలాగే ఎస్కోట మండలంలో ఎక్కువ రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఎస్కోట వెళ్తున్నప్పటికీ ఇంకా అరకు వెళ్ళే రూట్లు, ఎందుకంటే ఈ కొండలు కనుక బ్యాక్ సైడ్ అంతా మనకి అరకు కొండలే వస్తాయండి. సో మన మ్యాప్ చూసుకున్న వేపాడ ఇది దాటాక ఇంకా ఆ పెదబయలు ఇంకా అరకుకు సంబంధించిన విలేజ్లు వస్తాయండి కొండలన్నీ దాటాక. సో ఇదంతా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎప్పుడు ఇది మనకి ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఫాగ్ స్టార్ట్ అవుతుందండి. ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే మీరు ప్రశాంతంగా ఇక్కడ వచ్చి గెస్ట్ హౌస్ లాగా నిర్మించుకోవడానికి చాలా వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఇప్పుడు మినిమం వడ ప్లాట్ కొనాలంటే ఒక 20 lakhs అవుతుందండి. సో అంత బడ్జెట్ లేని వాళ్ళకి అంటే ఇది ఎప్రిషియేషన్ అనేది తక్కువ వస్తుంది. ఎప్పుడైనా మీకు ఎప్రిషియేషను భోగాపురం సైడు ప్రజెంట్ బాగా మంచి మూమెంట్ ఉంది. అలాగే గూగుల్ డేటా సెంటర్ సైడు మంచి మూమెంట్ ఉంది. కానీ అక్కడ ప్లాట్ కాస్ట్లు అనేది మినిమం 15,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి. సో అది అనేది ఎప్రిషియేషన్ ఉంటుంది, ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. ఇదేంటంటే ల్యాండ్ కాస్ట్ మనకి ప్లాట్ కాస్ట్ తక్కువ కాబట్టి ఎప్రిషియేషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎల్కోట మండలం, వేపాడ మండలం అటుతో పోల్చుకుంటే తక్కువ, ఎందుకంటే అదంతా సిటీ లిమిట్స్లో ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే రిస్క్ లేకుండా సెక్యూరిటీ పరంగా సెక్యూర్గా ల్యాండ్ కన్వర్షన్ అయింది. మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే ఇది ఈక్వల్ టు ఉడా ప్లాట్. సో గవర్నమెంట్ వాల్యూ 13,000 ఉంది. మీకు గజం కాస్ట్ మినిమం 5,000. అలాగే ఫేసింగ్ ఛార్జెస్ ఉంటాయి. 3 రోడ్ కార్నర్కి ఒకలాగా ఉంటుంది, 2 రోడ్ కార్నర్కి ఒకలాగా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్కి ఒకలాగా ఉంటుంది. సో ఇంచుమించు రఫ్గా ఒక 100 గజాలు ఒక 5 లక్షల బడ్జెట్లో మీకు దొరుకుతుంది. 200 గజాలు అంటే ఒక 10 లక్షల బడ్జెట్లో దొరుకుతుంది. ఇదేంటంటే మీ పిల్లలకి కట్నాల కింద ఎవరైతే మన తల్లిదండ్రులు తక్కువ బడ్జెట్లో కొంచెం సైట్ ఇద్దాం అనుకునే వాళ్ళకి, ఇప్పుడు గోల్డ్ అది అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంచుమించు ఒక 2.5 తులాలే మనకు 5 లక్షలు అయిపోయిందండి ప్రస్తుతానికి. సో అది గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనకు స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, కొంచెం భయం ఉంటుంది. సో అదే ఇలాంటిది ఒక 5 లక్షలు పెడితే మీకు 100 గజాల స్థలం, ఇంకొక 5 లక్షలు పెడితే 10 గజాలు మనకి 200 గజాల స్థలం ఉంటుంది. సో ఇదేంటంటే ఒక 20 years మీరు వదిలేసుకుంటే మంచి ఎప్రిషియేషన్ వస్తుందండి. సో మీ పిల్లలు పెళ్ళిళ్ళ టైంకి సో ఇప్పుడు మీరు కొనుక్కున్న 5 లక్షలు మీకు అప్పుడు ఒక 25 లక్షలు అయితే చాలు కదండి. అంటే 5 times పెరుగుతుంది. ఇప్పుడు 5 times కాకపోయినా 4 times అయినా 20 lakhs అవుతుంది. అంటే మీరు ఈ రోజుల్లో మినిమం అప్పుడు ఆ టైంకి 25 లక్షలు 20 లక్షలు కట్నం కింద అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అంటే వాళ్ళ కట్నం కింద యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి అక్కడ చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నారనుకోండి. ఇప్పుడు మన బడ్జెట్ బట్టి ఇప్పుడు కొంతమంది ఇలా కంపెనీ వాళ్ళు డెమో గెస్ట్ హౌస్లో కట్టారు. సో మనకి 10x15 సైజుల్లో. సో మీరు కూడా ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారండి, ఇంకా పోల్స్ వేయలేదు. ఈ ఫ్రంట్ మెయిన్ రోడ్లోనూ ఆ మెయిన్ ఇంటర్నల్ రోడ్లు ఇస్తారు, అన్ని ఇంటర్నల్ కాదు. ఇక్కడ నుంచి మీరు ఈ మెయిన్ రోడ్లో తీసుకుంటే మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు 3 లక్షల్లో 2 లక్షల్లో పెట్టి ఒక గెస్ట్ హౌస్లో పెట్టుకున్నారనుకోండి, ఎలక్ట్రిసిటీ లాక్కొని మీ పేరు మీద కరెంట్ బిల్లు పెట్టుకొని ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో మీరు ఎలక్ట్రిసిటీ లాక్కుంటే మీరు ఎప్పుడో నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి అలాగ ఫ్యామిలీతో సో ఎక్కువ కార్తీక మాసం ఆ టైంలోనూ రావచ్చు. సో అలాగా వచ్చి ఇక్కడ రైవాడ్ రిజర్వాయర్ చాలా దగ్గరుండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు విశాఖపట్నం ప్రజలకు కూడా దాహార్తిని తీర్చే రిజర్వాయర్ అండి రైవాడ్ రిజర్వాయర్. మనకి మేఘాద్రిగఢ రిజర్వాయర్ లాగా చాలా పెద్దది. సో ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళొచ్చండి. సో ఇది మెయిన్
దిగువ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిందండి. సో అలా కాకుండా కొంతమంది ఇప్పుడు పర్సనల్ లోన్ ఒక 5 లక్షలు తీసుకుంటే ఒక 100 గజాలు వస్తుందండి. అంటే మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్నోళ్ళు ఇలాంటి కూడా సైట్లు తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తుకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మిగతావి ఏ రంగంలో అయినా ఒడిదుడుకులు ఉంటాయేమో కానీ రియల్ ఎస్టేట్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఒకప్పుడు ఎకరాస్లో కొన్నారండి. ఎకరాస్లో కొనడం బట్టి వాళ్ళు అప్పట్లో లక్ష రూపాయలకి ఎకరం కొనేవారు. వాళ్ళే ఎవరైతే మన ముందు జనరేషన్ వాళ్ళు బాగా ఆలోచించి భూమి మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ బాగా సక్సెస్ అయ్యారండి. వాళ్ళే ఇంకా మనకు వేరే వివిధ విదేశాల్లో సెటిల్ అయ్యారు. అలాగే వివిధ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అలాగే ఉన్నత చదువులు చదువుకున్నారు. మనకి వైద్య విద్యని అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించి చాలా బాగా సెటిల్ అయ్యారండి. సో ఎప్పుడైనా భూమి మీద ఇప్పుడు తరతరాలుగా ఇప్పుడు మనకి సినీ హీరోస్ చూసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంతా మనకి ల్యాండ్ మీద పెడుతున్నారండి. అది మనకి శోభన్ బాబు టైం నుంచి చాలామందికి అలవాటు చేశారు. శోభన్ బాబు గారు కానీ, చంద్రమోహన్ కానీ, మురళీమోహన్ కానీ, మన తరుణ్ వాళ్ళ మమ్మీ రోజా రమణి గారు కానీ, అలాగే ఇప్పుడు మనకి చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటారు ఆలీ గారు. సో అంతా అంటే మంచి కమెడియన్ రోల్ చేసుకున్న వాళ్ళు కూడా బాగా ల్యాండ్లో ఒక్కొక్కరికి మినిమం 25 ఎకరాల వరకు కొనుక్కొని ఉంచుకున్నారండి విలేజ్లో అంట. సో మనకి ఎలాంటి అబ్స్ట్రైక్స్ వచ్చినా లైక్ కరోనా లాంటిది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఒక ఫుల్గా ధైర్యం అండి. ఎక్కడైనా మీరు అలాగా మీకు నచ్చిన ప్లేస్ వైజాగ్ విజయనగరం ఫుల్గా డెవలప్ అవుతున్న ఏరియా శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన లేఅవుట్లో డాక్యుమెంట్ పరంగా అంతా బాగుందంటూ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పిల్లలకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక 10 సైట్లు కొనుక్కున్నారనుకోండి 200 గజాలు, మీకు 20-25 ఇయర్స్కి ఇంచుమించుగా ఒక 10 కోట్లు మీ అకౌంట్లో డిపాజిట్ అయినట్లేనండి. సో హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జీవించవచ్చండి. సో మీ పిల్లలకి అవసరాలకి పనికొస్తుంది. అలాగే మీకు కూడా ఒక భరోసాగా ఉంటుంది, ఒక పెద్ద అసెట్ లాగా ఉంటుంది. సో ఈ రోజుల్లో ₹1,00,000 వాల్యూ లేదు, 10 లక్షలకి వాల్యూ లేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ₹1,00,00,000 కూడా వాల్యూ ఉండదు. సో అలాంటిది మీరు ఒక 10 సైట్లు అవకాశం ఉన్నంత వరకు కొనుక్కుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా, వ్యాపారవేత్తలైనా, అలాగే ప్రైవేట్ రంగాల్లో చేస్తున్న వాళ్ళైనా మీరు ల్యాండ్ పైన పెట్టుబడి పెట్టండి. ఒక 10 సైట్లు కానీ తీసుకుంటే మీకు ఒక 10 కోట్లు ఉన్నట్లండి. అది మినిమం 20 లక్షలు అవ్వచ్చు, ఒక సైట్ కాస్ట్ 15 లక్షలు అవ్వచ్చు, 15 అవ్వచ్చు. సో మీరు ఒక 10 రకాల ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకే ప్లేస్లో కాకుండా అన్నీ. అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది రియల్ ఎస్టేట్కి వచ్చి ఒక 10 సంవత్సరాలలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అండి, మాది భోగపురం పక్కన పోస్పేట మండలం అండి. సో భోగపురంకి మేము చదువుకునే టైంలో అంత ల్యాండ్ కాస్ట్ లేదండి. మేము 2008-12 రఘు కాలేజీలో చదివినప్పుడు భోగపురం ల్యాండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎకరా అనేది జస్ట్ ఒక 40-50 లక్షలు ఉండేది. ఇప్పుడు 2008 నుంచి 18 ఇయర్స్, ఇది 2026, ఈ 18 సంవత్సరాల్లో అంటే జస్ట్ ఎయిర్పోర్టు వస్తుందనే టైం నుంచి అలా ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ ఇప్పుడు ఎకరం మినిమం 4 కోట్లకి వెళ్ళిందండి. ఏది మన భోగపురం మండలంలో ఎక్కువ 3 నుంచి 4 కోట్లు. అంటే భోగపురం ఎయిర్పోర్ట్ అనేది రావడం బట్టి దాని వాల్యూ బాగా పెరిగింది. అలాగే మన గూగుల్ డేటా సెంటర్ చూసుకుంటే అక్కడ కూడా ఇంకా తక్కువ, ఎకరం 15 లక్షలకి 20 లక్షలకు వచ్చేది. అంటే పద్మనాభ మండలం ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఇంచుమించు మినిమం 3 కోట్లకి వెళ్ళిపోయింది. అదే హైవే ఫేసింగ్ ఉన్నది భోగపురం 7 కోట్లు వెళ్ళింది. అలాగే గూగుల్ డేటా సెంటర్ దగ్గరది 6 నుంచి 8 కోట్లు. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా పక్కన ఏదైనా డెవలప్మెంట్ ఆధారపడి దాని వాల్యూ పెరుగుతుందండి. సో కాగ్నిజెంట్ రాకముందు అక్కడ సైట్లు 20 నుంచి 25 వేల మధ్యలో అమ్మవండి. ఎక్కడ మన శాటిలైట్ టౌన్షిప్ లేఅవుట్. సో కాగ్నిజెంట్ అనౌన్స్ అయిన వెంటనే రాత్రికి రాత్రి 10,000 పెంచారు మొత్తం అందరూ. తర్వాత శంకుస్థాపన అయిన తర్వాత గజం కాస్ట్ 15,000. అంటే ఇప్పుడు 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది రెసిడెన్షియల్. కమర్షియల్ 45,000. అంటే చూడండి ఒకేసారి ఫుల్ జంప్ అయింది. 25,000 ఉండేది 40,000, అంటే 15,000 అనేది వితిన్ 2-3 మంత్స్లో పెరిగిందండి.
సో అది చాలా ఎప్రిషియేషనే కదండి. అంటే ఇప్పుడు మీ ఇటుపక్క చెప్తున్నాం, దీని దగ్గరలో ఒక 1700 ఎకరాల్లో మనకి ఫిలిం సిటీకి సంబంధించిన ల్యాండ్ ఉన్నది. సో రాబోతుంది ఫిలిం సిటీ అని. సో అప్పుడు వచ్చింది అనుకోండి, అప్పటికి ఈ చుట్టుపక్కల ఎకరాల్లో అనేది రేట్లు పెరిగిపోతాయి. సో ఆటోమేటిక్గా మన గజాల్లో ఉన్నది కూడా వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఒక సిటీ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదండి. సో ఇప్పుడు ఇన్నాళ్ళంటే 50 కిలోమీటర్లు, అసలు అప్పట్లో మనకి డైరీ ఫామ్ దాటి ఎవరు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు డైరీ ఫామ్ దాటిన తర్వాత కొత్త సిటీ ఎండాడ తయారైంది. ఎండాడ తర్వాత మధురవాడ, తర్వాత ఇప్పుడు ఆనందపురంలో కూడా విల్లాలు ఉన్నాయి, తగరపాల్సిలో విల్లాలు ఉన్నాయి, భోగపురంలో కూడా విల్లాస్ కడుతున్నారు. అంటే మనకి వైజాగ్ సిటీ నుంచి భోగపురం ఎంత డిస్టెన్సో సేమ్ ఇటుపక్క కూడా ఈ సైట్ కూడా అంతే డిస్టెన్స్ అండి. మీకు ఎప్పుడూ చెప్తుంటాను నేను ప్రతి వీడియోలో, వైజాగ్ నుంచి తగరపల్స్కి లోకల్ బస్సులు ఉన్నాయి, వైజాగ్ నుంచి కొత్త వలసకి లోకల్ బస్సులు ఉన్నాయి. ఈ రెండు ఇంకా హార్ట్ ఆఫ్ ది సిటీ అనమాట, సెంటర్. కొత్త వలస డెవలప్ అవుతుంది, అలాగే మనకి తగరపల్స డెవలప్ అవుతుంది. తగరపల్స అనేది ఫీడ్గా డెవలప్ అవుతుంది చాలా స్పీడ్గా. సో ఇదేంటంటే కొత్త వలస అనేది కొంచెం స్లోగా అవుతుంది. ఇప్పుడు ఏదో మనకి ఈ రైల్వే జోన్ వైజాగ్ వచ్చిన తర్వాత మేజర్ రైల్వే స్టేషన్లో ఒక పక్క దువ్వాడ, ఒక పక్క కొత్త వలస అండి. సో ఈ కొత్త వలసకి ఇక్కడ ముసిరాం దగ్గరలో ఒక 250 ఎకరాల్లో గవర్నమెంట్ రైల్వే ల్యాండ్ ఉందండి. సో అక్కడ కూడా రైల్వే జోన్ వచ్చేటప్పుడు మనకి ఎలాగైతే మనకి ముడసర్లో రిజర్వాయర్ దగ్గర ఒక 50 ఎకరాల్లో డిఆర్ఎం ఆఫీసు ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో, మిగతా ఇక్కడ వ్యాగన్ వర్క్స్, రైల్వే కోచ్లు అలాంటివి రైల్వేకి సంబంధించిన రిమైనింగ్ వర్క్స్ కూడా ఇక్కడ ముసిరాం దగ్గరలోనే గవర్నమెంట్ రైల్వే ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ వస్తాయండి. అంటే ఏదైనా అభివృద్ధి అనౌన్స్మెంట్ అయిన తర్వాత అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. దానికన్నా ముందే మీరు తీసుకుంటే సో మీరు ఎప్రిషియేషన్ అవుతుందండి. చాలామంది అప్పుడు మేము గూగుల్ డేటా సెంటర్ దగ్గర అలాగే చెప్పాం, కాపులొప్పడ దగ్గర అలాగే చెప్పాం. సో మీరు రోజు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ మీకు నచ్చిన పేపర్ ఏ పేపర్ తీసుకున్నా డెవలప్మెంట్ అనేది ఏ రాబోతున్నాయి అనేది మీకు అనౌన్స్మెంట్లు వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అటుపక్క ఆనందపురం ఆ ఏరియా ఇస్తున్నారు. అంటే ఇటుపక్క ఆ వాతావరణం బట్టి ఏది సూటబుల్ అనేది దానికి సంబంధించిన పరిశ్రమలు అనేది ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో ఈ వ్యాపార మండలం అలాగే మనకి ఎల్కోట, ఎస్కోట, ఈ కొత్త వలస మండలాలు అనేది టూరిజం పరంగా ఇదంతా అరకెళ్ళే రూట్ కాబట్టి బాగా అభివృద్ధి చెందుతుందండి. సో మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇక్కడ వచ్చిందంటే సో తక్కువ టైంలోనే ప్రైజెస్ పెరుగుతాయి. సో ఇది మా ప్రయత్నం ఏంటంటే, ఇది ల్యాండ్ కన్వర్షన్ అయింది. సో మనం ఆల్రెడీ ఏపీ రెరా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెంట్. సో మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకున్నాకే మనం మార్కెట్లోకి వదులుతామండి. అంటే వడా ప్రాపర్టీలు ఎక్కువ ప్రమోట్ చేస్తాం. అలాగే ల్యాండ్ కన్వర్షన్ అయ్యి చాలామంది అడుగుతున్నారు, ఓన్లీ పెద్ద వాళ్ళకి మీరు ప్రాపర్టీలు చూపిస్తున్నారు, దిగువ మధ్య తరగతి కుటుంబంకి సంబంధించిన వాళ్ళకి లేరంటున్నారు. సో ఇది 5 లక్షల్లోనండి ల్యాండ్ కన్వర్షన్ అయ్యింది. ఎల్ఆర్ఎస్ పేడ్ చేసుకుంటూ వడా అయిపోద్ది, లోన్ కూడా వస్తుంది. అంటే మీరేంటంటే అంటే కొంతమంది ఈ ఫామ్ ల్యాండ్స్ అనేవి కొంటున్నారు కదా, ఎర్రచందనం, తెల్లచందనం, ఈ మన టేక్ చెట్లు, అవగాడ, మ్యాంగో, అలాగే ఈ మన ఏదో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రాగన్ ఫ్రూట్స్. సో వాటితో పోల్చుకుంటే అవి మనకి ఉడా కింద మార్చుకోలేం, కానీ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసుకొని వీటి ల్యాండ్ కన్వర్షన్ అయిందాన్ని మనం మార్చుకోవచ్చండి. సో అదైతే వాటికి రైతు భరోసా వస్తాయి. ఇదైతే రైతు భరోసా ఏ ఉండదు, కానీ మీకు ఈక్వల్ టు ఉడా కింద అవుతుంది. సో మీకు ఒక పెద్ద అసెట్ ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి మనకి వేపాడ మండలం పెదదొంగాడ విలేజ్ అండి, విజయనగరం జిల్లా. విజయనగరం కూడా ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు, వైజాగ్ కూడా 50 కిలోమీటర్లు, ఇంకా అరకు అనేది కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది. సో ఇది ల్యాండ్ కన్వర్షన్ అయింది. మీ పిల్లలకి కట్నాలకి ఇవ్వడానికి బాగుంటుంది, చదువులకి ఉపయోగపడుతుందండి. అప్పుడు మార్టిగేజ్ కూడా చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత. అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఎవరికైనా ప్లాట్లు ఉన్నాయంటే మేము అమ్మ పెడతామండి. అలాగే ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో మన మెయిన్ మోటో ఏంటంటే అసలు ఉడా పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళి మొత్తం ఒక 100 km రేడియస్ ఇటుపక్క తూర్పుగోదావరి జిల్లా వరకు, అటుపక్క శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అలాగే అనకాపల్లి, మన్ని ఉడా పరిధి రేంజ్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళి ఎక్కువ మెయిన్ ఉడా ప్రాపర్టీస్ కవర్ చేస్తాం. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ అన్నీ కవర్ చేస్తామండి. ఇది మెయిన్ మీకు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయండి. అంటే ప్రజెంట్ ఆ లేఅవుట్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది,
సో అదే ఓల్డ్ లేఅవుట్ అంటే మీరు ఎక్కడో ఉన్నారనుకుంటే మీరు చూసుకుంటారు అప్పుడు కొన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంది. సో అలాగే మనకి ఈ మీరేంటంటే మీరు అన్నీ అన్నీ వెళ్ళి తిరగలేరు కాబట్టి మన వీడియోస్ అనేది జస్ట్ కొంచెం డ్యూరేషన్ ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. మినిమం 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ ఉంటుంది. సో అలాగే వీడియోస్ అన్నీ మీరు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అంటే ఏ లేఅవుట్ ఎలా ఉంది. మనం ఏంటంటే అన్ని కంపెనీలకి ఛానల్ పార్ట్నర్ కాబట్టి, అంటే మీకు తెలిసిన అన్ని కంపెనీలు భూమాత అవని, బీబీజీ అవని, స్వాతి అవని, ఏవీజీ వెంచర్స్ అవని, మీకు తెలిసిన అన్ని కంపెనీల్లో ఆదిత్య టౌన్షిప్, మీకు తెలిసిన అన్ని కంపెనీల్లో మన ఛానల్ పార్ట్నర్ ఉన్నాం. మన అన్ని కంపెనీలని కవర్ చేస్తాం. సో దాన్ని బట్టి మీకు ఏ కంపెనీ లేఅవుట్ మార్కెట్లో ఎక్కువ మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ చూస్తున్నారు, అది గ్రౌండ్ రియాలిటీ అనేది మీకు మనం మొత్తం డిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా చెప్తూ ఉంటామండి. అంటే కొంతమంది చాలామంది మోసపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి చిలకపాలెం వరకు అమ్మేస్తున్నారు. సో అసలు ఆ ఎయిర్పోర్ట్ చూపించక కదా మీకు అమ్మాలి. అంటే మీరు మన వీడియోలు చూసుకుంటే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మనం అంతా ట్రస్ట్ వర్తీగా ఉంటాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తాం. ఏది ఎంత డిస్టెన్స్ ఇప్పుడు మీకు చెప్పాం కదా, ఈ లేఅవుట్ 56 కిలోమీటర్లు వస్తుంది, ఒక డిస్టెన్స్లో 50 వస్తుంది, ఇంకొక దగ్గర 53. మీరు గూగుల్లో పెట్టుకోవచ్చండి. సో కొత్త వలస అనేది 25 కిలోమీటర్లు తెలుసు. కొత్త వలస నుంచి ఆనందపురం ఇంకో 17 కిలోమీటర్లు, అలాగే అక్కడి నుంచి ఇంకో 11. అంటే ఇది 11, 10, 17, 28, అదొక 25, అంటే 53. అంటే 50 నుంచి 56 కిలోమీటర్లు. అలాగే మీకు పెనగాడి కోటపాడు రూట్ తెలుసు. అలాగే ఇప్పుడు రాంబిల్ నుంచి వస్తుంది. అన్ని విధాలుగా మనం ఎగ్జాక్ట్ డిస్టెన్స్ చెప్తాం. సో ఈ లేఅవుట్లో కావాలంటే ప్లాట్స్ తక్కువ బడ్జెట్ 5 లక్షలకే 100 గజాలండి. సో రిజిస్ట్రేషన్ అనేది మీకు ఫ్రీ ఉంటుంది. 1 డేలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో మీరు ఎల్ఆర్ఎస్ కూడా పేడ్ చేసుకుంటే బిట్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.